హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్. చూడండి, ఈరోజు లంచ్లో వచ్చేసి మన కిచెన్లో ఏం చేసుకున్నామో చెప్పుకోండి చూద్దాం. మేమైతే టేస్టీగా కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ సీజన్లో మనకు దొరుకుతుంది కదా అండి ఉల్లిపరక. దాంతో ఎప్పుడు రొటీన్గా రెడ్ చిల్లీ వేసి కారం వేసి చేస్తే ఇంకా రొటీన్గా ఉంటుందని, కొంచెం వెరైటీగా ఉంటుందని పచ్చిమిర్చి గ్రైండ్ చేసి అందులో కొత్తిమీర ఉల్లిపరక కట్ చేసి ఆనియన్ కోడిగుడ్డు కూర వండాము ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ కోడిగుడ్లు ఉల్లిగడ్డ పరక చూడండి, టేస్టీగా. దాని పక్కకు ఇంకా కొంచెం గ్రేవీగా కూడా ఉండాలి కదండి, పప్పుచారు ఏం చేయాలి అని ఉల్వచారు చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇంకా కలుపుతుంటేనే గుమగుమలు స్మెల్ వచ్చేస్తుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. దీంతోపాటు ఉల్వచారుతో అయితే వేడి రైసు, ఉల్వచారు మరియు చూడండి కొంచెం ఇంకా ఉల్వలు కొన్ని గ్రైండ్ చేసి అందులో చారులో వేసాను. కొంచెం ఇంకా సైడ్కు తినడానికి ఫ్రై చేశాను. కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేసి చూడండి ఇలాగా ఉల్వలు కొన్ని ఫ్రై చేశాను, ఉల్వ చారు చేశాను. ఇంకా ఉల్లిగడ్డ కోడిగుడ్డు పచ్చిమిర్చి వేసి చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ కూడా భలే ఉంది. అంటే నేనైతే ఇంకా ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ ఇదైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ పెట్టండి, నేను ఫుల్ రెసిపీ కూడా పెడతాను. ఇప్పుడైతే ఇంకా టైం లేకుండా షార్టే తీసాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అయితే. చూడండి, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎప్పుడు తినాలా అన్నట్టుంది. కలర్ఫుల్గా ఉంది, బాగా స్మెల్ కూడా చాలా మంచిగా వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మాకైతే భలే కుదిరింది, ఇంకా చాలా నచ్చింది కూడా. ఇంకా మేము తొందరగా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా మరిన్ని కొత్త వీడియో ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందు ఉంటాము. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.